సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్రెళ్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. సో మన కాళ్ళే మనకు ఆధారం కదా. మనం పడిపోవాలంటే కాళ్ళు ఒక్కటి టిల్ట్ అయితే చాలు, బాడీ అంతా పడిపోతూ ఉంటుంది. సో అంటే మనం వేసే స్టెప్స్, మనం ఎంచుకునే చాయిస్, ప్రతిదినం మనం నడిచే మార్గం మన యొక్క జీవితంలోని విషయాలను డిసైడ్ చేస్తూ ఉంటాయి ఫైనల్గా. సో ఆ విధంగా మన కాలు చిక్కబడకుండా, అంటే అపవాది ఏం చేస్తూ ఉంటాడండి, ఎప్పటికప్పుడు వాడు చిక్కించుకోవడానికి రకరకాల ట్రాప్స్ పెడుతూ ఉంటాడు. అడవిలో జంతువులకు ఏం చేస్తారండి, ట్రాప్స్ పెడుతూ ఉంటారు. అన్నిటికీ ఒకటే ట్రాప్ పెట్టరు. సో ఏ జంతువుకు దాని యొక్క సైకలాజికల్ ఇష్యూని బట్టి వాటికి ట్రాప్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళే వరకు వాటికి ట్రాప్ అని వాటికి తెలియదు. సో నార్మల్గా వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడో చోట అది చిక్కుబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దుప్పి ఉంది. దుప్పి ఏం చేస్తుందండి, దానికి ఫ్రెష్ వాటర్ కావాలి, ఫ్లోయింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ కావాలి. సో అది ఏం చేస్తుంది, ఎంత దూరమైనా దానికి అది కావాలి కాబట్టి ఆ వాటర్ కొరకు వెళ్తున్నప్పుడు అక్కడ వాటికి ట్రాప్ పెడుతూ ఉంటారు. అలాగే వాటన్నిటి నుంచి అక్కడ ట్రాప్ ఉంటుందని దానికి తెలుసా? తెలియదు కదా. మన జీవితాల్లో కూడా శత్రువు, అపవాది ఏం చేస్తూ ఉంటాడు, ట్రాప్స్ పెడుతూ ఉంటాడు. అందుకని వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించును. సో వేటగాడు ఉరులు పెట్టినట్టుగా అపవాది యొక్క ఉరుల్లో పడిపోకుండా ప్రభు మనలను భద్రపరిచేవారిగా ఉన్నారు. సో మన లైఫ్లో కూడా ఇది మనం గుర్తించాలి. మనము ఆయన మీద మనం ఆనుకుని ఉన్నాము కాబట్టి ఆయన ఏం చేస్తానని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారంటే, మన కాలు చిక్కుబడకుండానట్లు ఆధారంగా మనలను స్థిరపరిచి, మన అడుగులు భద్రపరిచి ఆయన కాపాడేవారిగా ఉన్నారు. అందుకే దావీదు భక్తుడు అన్నారు, నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేసే దేవుడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. సో మనకి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, ఎత్తైన పర్వతాలు చాలా స్లాంట్గా ఉండేవి, స్ట్రెయిట్గా ఉండే ఆ పర్వతాల్లో కూడా మనం చూసినప్పుడు మరి అక్కడ టాప్ మోస్ట్లో అక్కడ ఈ కొండ గొర్రెలు, మేకలు ఉంటూ ఉంటాయి. అవి నడిచేటప్పుడు అవి ఎంత మరి అక్కడ ఏమాత్రం చిన్ని స్టెప్ రాంగ్ పడినా అక్కడి నుంచి అది పడిపోతూ ఉంటుంది. కానీ అవి ఎంత జాగ్రత్తగా నడుస్తాయంటే, ఈవెన్ ఆ మధ్యలో ఉన్న గ్యాప్స్ని దాటేటప్పుడు కూడా ఎక్కడ కూడా టిల్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అవి చూస్తూ ఉన్నప్పుడు మనకి భయం కలుగుతూ ఉంటుంది, అది ఎక్కడన్నా స్లిప్ అవుతుందేమో అని. కానీ అవి స్లిప్ అవ్వకుండా అవి ఎంతో జాగ్రత్తగా వాటి యొక్క పాదములు కూడా అందుకు తగ్గ విధంగా డిజైన్ చేయబడినవి కనుక అవి పడిపోవు. అలాగే ప్రభువు మనల్ని కూడా ఏం చేస్తారంటే, అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు కూడా, మనము మరి క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు కూడా ప్రభువు మనలను తొట్టుపడకుండా దేవుని నడిపించేవారిగా ఉన్నారు. సో తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఆమె ఎదుర్కొన్నారు, పెనిన్నా వలన, చుట్టుపక్కల వారి వల్ల ఆమె కన్నీరు, ఆమె దుఃఖము, ఈవెన్ ఏలీ కూడా అక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆమెను మత్తురాలు అని అంటూ ఉన్నా. సో ఇలాంటి పరిస్థితులన్నీ ఆమె దాటి వచ్చిన ఆమె ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఏం గుర్తించారంటే, తన భక్తుల పాదములు
తొట్టిల్లకుండా ఆయన కాపాడేవారు. మన జీవితంలో మన పాదములు దేవుడు తొట్టిల్లకుండా కాపాడేవారిగా ఉన్నారు. క్రీస్తు యొక్క మార్గములో ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళికలో నుంచి మనం డీవియేట్ కాకుండా, టిల్ట్ అవ్వకుండా, స్లిప్ అవ్వకుండా దేవుడు మనల్ని భద్రపరిచేవారిగా ఉన్నారు.